నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం. కొల్లిపర దావులూరు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కొల్లిపర మండలం దావులూరు అడ్డరోడ్డు వద్ద జరిగిన యువకుని హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ కేసు వివరాలను వెల్లడించారు. మృతుడు నాలాది సాంబశివరావు నిందితులలో ఒకరైన సమ్మెట భూలక్ష్మికి గతంలో వివాహేతర సంబంధం ఉండేదని, ఇరువురు మధ్య జరిగిన గొడవల కారణంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, సదరు కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా మృతుడు పెట్టిన SC/ST కేసులో రాజీకి రావాలని భూలక్ష్మి ఆమె భర్త కోరగా 5 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. ఇదిలా ఉండగా భూలక్ష్మి తుములూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటుందని, ఇది చూసి ఓర్వలేక మృతుడు సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, మృతుడైన నాలాది సాంబశివరావును చంపేస్తే అడ్డు తొలగిపోతుందని భావించి ముగ్గురు పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపించడం జరుగుతుందని డీఎస్పీ రమేష్ తెలిపారు. ఏజ్ 32 years, తుమ్లూరు గ్రామం. ఇతని హత్యకి కారణం ఏంటంటే దావులూరు నాగరాజపాలెంకి చెందినటువంటి సమ్మెట భూలక్ష్మి అనే ఆవిడతో, ఆవిడ 39 years, మ్యారీడ్, 2 పిల్లలు. ఆవిడతో 10 years బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఇద్దరు కూడా ఒక రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇది మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసింది, రావద్దని చెప్తాం జరిగింది. అయితే అతను మానలేదు. ఇతను అన్మ్యారీడ్, బాగా కూడా ఆవిడకి ఎడిక్ట్ అయిపోయి ఆవిడ రమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది. ఇంటికి వెళ్ళి కొడతాం, ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఆర్టికల్స్, వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తూ ఆవిడని కొట్టి చాలా పెద్దల్లో కూడా పెట్టారు. పెద్దల్లో పెట్టినా కూడా వినలేదు. లాస్ట్ 2018లో కూడా ఒక కేసు పెట్టింది. భరించలేక వీళ్ళు ఇతన్ని కొట్టడం జరిగింది ఒక 3 years బ్యాక్. అది కూడా SC/ST కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. దాని నిమిత్తం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు. ఎవరిని? భూలక్ష్మిని, వాళ్ళ హస్బెండ్ ఆంజనేయుల్ని కోరటం జరిగింది. దానికి వీళ్ళు నిరాకరించారు. నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక 2 years నుంచి ఈ భూలక్ష్మి చాగంటి రాజశేఖర్ రెడ్డి అనే అతనితో మళ్ళీ ఈవిడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం జరిగింది. చేస్తూ ఈ రాజశేఖర్ రెడ్డి కనబడినప్పుడల్లా కూడా ఈ డిసీజుడు ఇతన్ని తిడతాం జరిగింది. నువ్వు భూలక్ష్మి నాది, నువ్వేంటో ఆ అమ్మాయి సహాయం చేస్తున్నావు, నువ్వు ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని అనరాని మాటలు, బూతులు కూడా తిట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత ఈ వీళ్ళ హస్బెండ్ ఆంజనేయులు, భూలక్ష్మి కూడా ఒక పథక ప్రకారం ఇతను ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నాడు, తర్వాత హెరాస్ చేస్తాం, తర్వాత కేసు రాజీ అవ్వమని చెప్పేసి కూడా మనం అడిగినా కూడా అతను ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇతను అంతమంది ఇస్తే కానీ మన యొక్క ఇది కక్ష చల్లారదని చెప్పేసి పథక ప్రకారం ముగ్గురు కూడా మాట్లాడుకొని 25వ తారీఖున నైట్ దావులూరు అడ్డరోడ్డు దగ్గర డిసీజ్డ్ మద్యం సేవిస్తుంటే వీళ్ళ భర్త ఆంజనేయులు కూడా దగ్గరగా వెళ్ళి అతను మద్యం సేవించి అతను ఫుల్గా ఈ డిసీజ్డ్ మద్యం బాగా తాగి పడిపోయినప్పుడు ఒక కత్తిని సెక్యూర్ చేసుకొని వచ్చి ప్లేస్కి వచ్చిన తర్వాత ఇతను దగ్గరుండి, ఆంజనేయుల దగ్గరుండి వేసి అనగానే రాజశేఖర్ రెడ్డి ఇతన్ని కత్తితో మెడ మీద, లెఫ్ట్ సైడ్ మెడ మీద కూడా బలంగా హ్యాక్ చేస్తూ జరుగుతుంది. మార్చి 3వ తేదీ స్థానిక NVR ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు సైన్స్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు వైఐ అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నందు 5 నుండి 10వ తరగతి చదువుతున్న అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ దోహదపడతాయని విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల CEO నన్నపనేని భాస్కర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా బస్టాండ్కి, రైల్వే స్టేషన్కి అతి చేరువలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రొద్దున్నే బయలుదేరి కళాశాలకు వచ్చి తరగతుల్లో హాజరై మంచి విద్యాబోధన సంపాదించుకుని వెళ్ళిపోతున్న సంగతిని మనం చూస్తున్నాం. ఆ సందర్భంగా 3వ తారీఖున కళాశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్లస్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. వీరన్నిటికీ కళాశాల నుంచి అందరికీ ఆహ్వానాలు అందించటం, విద్యార్థుల పార్టిసిపేషన్ గురించి వారితో చర్చించటం, ఆయా కళాశాల యాజమాన్యాలతో, ప్రిన్సిపాల్స్తో చర్చించడం జరిగింది. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం క్రింద 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి వారిలో ఉన్న నైపుణ్యతను బయటికి తీయడానికి ఈ యొక్క ప్రయత్నం ప్రారంభించాం. మేము ఇవాళ నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు వైఐ అమరావతి అన్న టీం కలిసి సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాం 3వ తారీఖున రాబోయే ఆదివారం. ఇప్పుడు మనకి తెలిసిందే, ప్రతి పెద్ద ఆలోచన చిన్న ఆలోచనల దగ్గర నుంచి వస్తాయి. అలాంటి ఆలోచనలను బయటికి తీయడానికి, వెలుగులోకి తేడానికి ఒక ప్రయత్నమే ఇది. సో 28న నిన్న ప్రతి స్కూల్స్లో ప్రాజెక్ట్ ఎక్స్పో అని జరిగింది ఒకటి. అది ఆ పిల్లలకి స్కూల్ వరకే పరిమితం అవుతున్నారని చెప్పి ఆ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న మంచి ప్రాజెక్ట్స్ అన్నీ కలుపుకొని ఇక్కడ అన్నిటినీ కలిపి ఒకసారి అందరికీ చూపించే ప్రయత్నం దాంట్లో మేము 3rd పెట్టినాం. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 19వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 2వ రోజు పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరుగుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. వార్డుకు సంబంధించి వీధి లైట్ అడగటం జరిగిందని, దానిని కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. వార్డుకి 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువ షాపులు ఉంటానా, హోటల్స్, ఇలాంటి నాపరాళ్ళు, అలానే ఇలా స్లాపుల్లాగా బండ్ల పరుస్తానా సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరుగుతుంది. దయచేసి చెప్పేది ఏంటంటే ఒక మాన్యువల్ లాగా అమర్చాలని కోరుకుంటూ, అలానే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఈ కవర్లు కానీ బాటిల్స్ కానీ ఇవి వేస్తూ అవన్నీ కాలువల్లో ఇప్పుడు మేము వెళ్ళడం జరిగింది. చిన్న కాలువే, ఆ చిన్న కాలువ కవర్లు బాటిల్స్ పడతానా అక్కడ వాటర్ ఆగిపోవటం జరిగింది. ఆ మందు బాటిల్స్ ఇలాంటివి వేయటానా కాలువ వాటర్ ఆగిపోవటం జరిగింది. దయచేసి మీరు మాకు సహకరించండి. ఇలాంటి వ్యర్థాలు ఏమన్నా ఉంటే డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వచ్చినప్పుడు అందిస్తే బాగుంటుంది. గురువారం నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రారంభం ముందు కమిషనర్ బండి శేషన్నను చైర్పర్సన్ సభా సభ్యులకు పరిచయం చేశారు. అనంతరం అజెండాను కొనసాగించారు. కౌన్సిలర్ మొగల్ అహ్మద్ మాట్లాడుతూ తన వార్డులోని ఓ మహిళకు జగనన్న ఇళ్ల పట్టాలకు సంబంధించి పెదరావురు గోలిడొంక అంటూ తిప్పుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. చిన్న పొరపాట్లు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా తన వార్డులోని సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ చేతుకు సంబంధించి 1000 రూపాయలను వసూలు చేశారని, ఈ విషయం కలెక్టర్ వరకు చేరిందని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పట్టా ఇచ్చిన తర్వాత పెదరావురు ప్లాట్ నెంబర్ మొత్తం ఇచ్చి 2 years నుంచి సచివాలయం తిరుగుతుంది, మున్సిపల్ ఆఫీస్కి తిరుగుతుంది. తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో
గోలిడోకా అని రాశారు మళ్ళీ పట్టా మీద. గోలిడోకా ఇచ్చిన తర్వాత ప్లాట్ నెంబర్ మళ్ళీ మార్చేశారు, సర్వే నెంబర్ వేసేసి 298 1/BN వేశారు. పట్టానికి ప్రదర్శనలు చేస్తుంది తప్ప మున్సిపల్ ఆఫీస్కి సచివాలయానికి ఈ సైడ్ ఎక్కడ ఇప్పుడు దాకా తెలియదు. ఈ యొక్క లార్జ్ స్కేల్లో జరిగినటువంటి క్రమంలో 1-2 చోట్ల పొరపాట్లు జరిగిందే టెక్నికల్గా లేవని చెప్పడం లేదు. అది ఏదైతే ఉందో మైక్రో లెవెల్లో జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేస్తాం. దగ్గర ఒక 650 వరకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ ఉంచాము. వాటికి సొల్యూషన్ ఏ విధంగా అనేసి వాళ్ళు పంపినాక క్లారిఫై చేసి పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలిజిబిలిటీ కింద ఉంటే, అర్హత కింద ఉంటే ఖచ్చితంగా అందిస్తారు. 2 years నుంచి ఉంది కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి వెల్ఫేర్ కొంతమంది వాలంటీర్లు కలిసి వైఎస్ఆర్ చేయుతాయి మనిషికి 1000 రూపాయల కాడికి వసూలు చేశారు. కలెక్టర్ గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నా ఫోన్ రిసీవ్ చేయలేదు. అంటే పెద్దవాడు నేను చిన్నవాడు రాజు గారు. తర్వాత నేను మెసేజ్ చేశాను కలెక్టర్ గారికి. వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి లాస్ట్ మీటింగ్ వెంటనే మీటింగ్ అయిన రూపాయ వేరే కూడా వచ్చి రాసుకుని విచారానికి ఆమోదించారు. వాళ్ళు వచ్చారు, అందరూ రాసుకుని ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. వాలంటీర్ల మీద కానీ వీళ్ళు కానీ నేను తీసుకుంటారా లేదా, టైం పట్టిందా, ఇదిగోండి డబ్బులు రిటర్న్ ఇప్పించినవి కూడా నా దగ్గర ఉండేవాళ్ళు. అమౌంట్ 70,000 రిటర్న్ ఇప్పించినవి కూడా మీ వాళ్ళ దగ్గర. 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ తన వార్డులో కల్వర్టు మరియు పంట కాలువ పనులు నిలిచిపోయాయని వాటిని పూర్తి చేయాలని కోరారు. చెట్లు ఏమొచ్చిపోయినాయి, అదేదో రోడ్ వేసినట్టుగాను మీరు తోడేశారు, బాగా దూరకు వచ్చేసారు. అప్పుడు పెద్ద పెద్ద చెట్లు మామూలు ఉంటే చిన్న మొక్క కూడా మామూలు. ఇప్పుడు ఆ పెద్ద చెట్లు లేపేసారి చిన్న మొక్కలు బాగా ఇబ్బందిగా ఉంది. ఇక పంట కావాలంటే ఆవులేదు జొన్న చెట్లుకో ఎట్టుకో నీళ్ళు అంటాం. మరి వచ్చి అడుగుతున్నారు. మీ దాంట్లో కూడా రావాలనుకుంటున్నావు, వస్తాను, వచ్చినప్పుడు చూపించండి ఇక్కడ ఏంటనేది. నేను ఇంట్లో రాలేదు మీ వాటికి, చూసి నేను ఏంటనేది చెప్పగలను. ఒకరోజు ముందునే మీకు ఇన్ఫార్మ్ చేసి నేను వస్తాను. అలవాటు చేసినప్పుడు పోయి రెండు చేసేది నాకు ఇబ్బంది ఉండదు. నేను మీ వాటిలోకి వచ్చినప్పుడు మీరు చూపిండి. 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కంపోస్ట్ యార్డ్ సమస్యపై ఎన్నిసార్లు ప్రస్తావించినా పట్టించుకోవడం లేదని, చెత్తని తరలించేందుకు టెండర్స్ పిలిచారని చెప్తున్నప్పటికీ ఇంతవరకు అసలు ఎటువంటి పనులు ప్రారంభించలేదని, టెండర్ పిలిచి ఎంతకాలం అవుతుంది, ఎప్పుడు చేస్తారో చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ సృష్టి ఏజెన్సీకి పనులను అప్పగించడం జరిగిందని, వేసవికాలం చెత్తను తరలించేందుకు మంచి సమయమని ఏజెన్సీ వారిని పిలిపించి పనులను ప్రారంభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. 2 years బ్యాక్ దానికి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చాము, దీనికి గిఫ్ట్ చేస్తున్నారు, ఈ పొల్యూషన్ అంతా పోతుందని ఆ రోజు చాలా కమిషనర్ గారు మన ఎంపీ గారు అందరూ గట్టిగా చెప్పారు అధ్యక్ష. ఆ టెండర్ కూడా ఆమోదించారు. తర్వాత ఏదో మిషనరీ చెన్నై ఆడిచ్చాం, మిషనరీ వస్తుందని చెప్పారు 1 సంవత్సరం పాటు. ఆ మిషనరీ తర్వాత వచ్చింది అన్నారు. ఆ మిషనరీ ఏ వర్క్ జరుగుతుంది, అక్కడ ఉన్న డంపింగ్ ఎంతవరకు బయటకు వెళ్ళింది, అది వెళ్ళినట్టు కనపడలేదు అధ్యక్ష. ఇంకా కొండలా పెరుగుతా కనపడుతుంది. అక్కడ పరిసరాల్లో అపార్ట్మెంట్ లో ఉన్న నాకు తెలిసి 8 మంది వెళ్ళిపోయారు అధ్యక్ష, కేవలం పొల్యూషన్ ఎఫెక్ట్ తో. దాని గురించి అసలు దాని మీద ఎవరికి దాని మీద దాని గురించి ఏదో వివరణ ఇవ్వగలరా? సమయం కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే దాన్ని గమనించడం జరిగింది. విషయాన్ని కూడా గమనించి గౌరవ చైర్పర్సన్ గారి ద్వారా సృష్టి చేసి వెళ్తున్నారో దిస్ ఈస్ సో వల్ల మీరు వర్క్ చేయాలి. అదర్వైజ్ విల్ ఫాలో ది ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో చేయబోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎండాకాలంలో అయినా దానికైనా చేసుకోవాలి కనుక మనకు అక్కడ నుండి లెగసీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చక్కటి ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ను వేరే వాటి కోసం వాడుకోవచ్చు. సో ద్వారా కొంచెం వర్క్ పడితే ఇంకా ఎండాకాలంలో క్లియర్ చేయబోతాము.
అజెండా చివరి దశకు చేరుకునే సమయానికి సభ్యులు పలు సమస్యలను సభలో లేవనెత్తారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకం ద్వారా త్రాగునీటిని అన్ని ప్రాంతాలకు ఎందుకు అందించలేకపోతున్నామో చెప్పాలన్నారు. పైపు లైన్ల లీకేజ్ సమస్యలు వచ్చినప్పటికీ సత్వరమే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామని అన్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగానే నీటిని అందించలేకపోతున్నామని, ఇదిలా ఉండగా కుళాయి కనెక్షన్ లేని వారికి కూడా నీటి పన్ను వసూలు చేస్తున్నారని ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కమిషనర్ మాట్లాడుతూ 2 పూటల త్రాగునీరు అందించే మున్సిపాలిటీల్లో తెనాలి ఒకటని, మంచినీటి సరఫరా నిర్వహణకు సంవత్సరానికి 12 నుండి 13 కోట్ల మేర ఖర్చు అవుతుందని, ఆదాయం మాత్రం ₹1 కోటి కూడా రావడం లేదని అన్నారు. అదేవిధంగా నీరు ఎక్కడా రావడం లేదు. అదేవిధంగా కుళాయి లేని వారికి నీటి పన్ను చెల్లింపు విషయంలో కమిటీని ఏర్పాటు చేసి సమస్యని పరిష్కరిద్దామని, దీనికి సభ్యుల సహకారం కావాలని కోరారు. నీటి కుళాయి లేని వారికి పన్ను రద్దు చేస్తామని, వారి విషయంలో ఏ విధంగా వ్యవహరించామో కుళాయి ఉన్న వారికి నీటి పన్ను వసూలు చేయడం కూడా అదే విధంగా వ్యవహరిస్తామని కమిషనర్ సమాధానం ఇచ్చారు. ఇదన్నిటి కూడా ఏంటంటే ప్రధానంగా మనకి ఎక్కడైతే ఒక లీక్ కలిగిందో లీక్ వచ్చేటప్పటికి మన దగ్గర స్టాక్ పాయింట్ లేకపోవడం వలన ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నాం, చంద్రకోట్లు వస్తువులు ఎరువులు కొనుక్కున్నట్టు అప్పటికప్పుడు లీక్ సంబంధించి మనం వస్తువులు కొని అది వేసి ఆల్రెడీ మనం ఆ రిపేర్ అయ్యేదాకా 2 రోజులు వాటర్ రావాలి. దీని మీద ప్రధానంగా ఒక స్టాక్ పాయింట్ అంటే ఆల్రెడీ ఏదైతే వాటర్ మనం వదులుతామో వాటర్ సంబంధించిన వాల్కు సంబంధించి అప్పుడప్పుడు ఏదో ఒక రిజర్వాయర్లు మనం ఏదైతే ఉన్నాయో మన వాటర్ ట్యాంకులు వచ్చి ఈ ట్యాంకులో ఏదో రకంగా ఈ వాల్ ఇరిగిపోవడము లేకపోతే ఏదో సమస్య వలన మరి వాటర్ 1 రోజు 2 రోజులు 3 రోజులు అన్న పరిస్థితి అవుతుంది. ఎక్కువ వాటర్ ఇస్తున్నాం, కరెంట్ కనెక్షన్ ఎక్కువ ఇస్తున్నాం. కాబట్టి ఫోన్ ఇచ్చినా కూడా పబ్లిక్ సరిపోతుంది, 2 పూటలు మనం ఇస్తున్నాం. అదే చెప్తున్నాను, అంటే వాటర్ సరిగ్గా లేదన్నా చెప్తున్నాం మేడం. అది ఒక ఆస్పెక్ట్. మెయింటెనెన్స్ ప్రాబ్లం వ్యక్తులకి ఏదైనా ప్రాబ్లం వస్తే 1 lakh ఎస్టిమేట్ చేసే గతంలో ప్రొక్యూర్ చేసుకోవడం కొంత టైం పడుతుంది. అది కాకుండా కొంత అమౌంట్ పెట్టి మనం ప్రొక్యూర్ చేసుకొని మన స్టాక్ ల్యాండ్ పెట్టుకొని అవసరం తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇది వాటర్ సంబంధించింది కదా, అన్ని వాటర్ ఇబ్బంది పడుతున్నాం కాదు, ఆ వాటర్ కాదు ఇది కాదు. ప్రతిరోజు వెళ్తానే ఉన్నాను, వాటర్లో ఎక్కడో చోట వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తానే ఉన్నారు, లీకేజ్ కానీ ఇలాంటి కొంచెం చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఈ మున్సిపల్ ఏదో జేసీబీలు అయ్యి తీసుకొస్తున్నాడు, వాటి పని చేస్తే ఆ జేసీబీ కూడా తెలుస్తుంది. ఇక ఆ పైపులు కట్ట ఎక్కువ సాగు జరుగుతున్నాయి అధ్యక్ష. కట్టే మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కాక వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉండాలి కదా, పైపులన్నీ కూడా. ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పేరు తీసే విధానం చేస్తే కొంత పై జాగ్రత్తగా తీస్తారు. దాదాపుగా 5 years నుంచి 17వ వార్డు, 18వ వార్డు, 16వ వార్డు, 15వ వార్డు వీటన్నిటి కూడా ఇళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇచ్చారంటే అంటే బయట రోడ్డు మీద ఇళ్లలోకి ఎవరికి లేవు. ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు. నేను చాలాసార్లు దాని గురించి అడిగాను. అసలు వాటర్ కెపాసిటీ పంపు కెపాసిటీ సరిపోక రావడం లేదా, లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, ఇంతవరకు కూడా ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. దాని మీద ఆ రోజుకి కౌన్సిల్ మీటింగ్ అడిగినప్పుడు ఏదో చెప్తున్నారు, కానీ తర్వాత మాత్రం ఏమీ దాని మీద రెస్పాన్స్ అనేది ఉండట్లేదు. వాళ్ళకి ఒక చుక్క నీళ్లు రాకపోగా వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ఏదైనా సేల్ చేసుకోవాలన్నా, మనకి పన్నుకు మార్చుకోవడానికి వస్తే దాని తాలూకు పక్క 7,500 రూపాయలు ఉంది, అది కడితేనే మారుస్తామని చెప్తున్నారు. అది వాళ్ళకి భారమా కాదా? అది 17-18 వాళ్ళు పేరెంట్ రావట్లేదు మేడం. మిగిలితో ఎక్కడన్నా ఒకటి ప్రాబ్లం ఉంటే ఉన్నాం, కానీ దీన్ని రావడం లేదు. నాకు తెలుసుకుంటాం అంటే కంప్లైంట్ మాకు నోటీస్ వస్తే నేను రిప్లై చేస్తాను. అధ్యక్ష బిల్లులు మాత్రం వస్తున్నాయి, మా మీద వాటర్ అయితే గొడవ చేస్తున్నారు. ఒక పుట్టి దగ్గర కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఫోన్లో వీడియో చూసుకుంటా వెళ్తున్నారు. అవన్నీ రోడ్ల మీద పోతున్నాయి. ఏదో వాటర్ తిరిగి ఇప్పుడే తిరిగి వచ్చామని అంటారు. నాకు ఇప్పుడు కనపడతాం. వాటర్ వచ్చేటువంటి ఏరియాలో లేకపోతే డిస్కనెక్షన్ చేస్తారు. ఈ పట్టణంలో 13,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,60,00,000 సంవత్సరం డిమాండ్. 2 పూట వాటర్ ఇచ్చేటువంటి మున్సిపాలిటీలో తెనాలి ఒకటి. అయితే 8,34,00,000 రూపాయలు వాటర్ ఛార్జెస్ కట్టకుండా డ్యూ ఉంది.
ఈ మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడానికి రోజుకు 22 ml వాటర్ డ్రా అవుతుంది. దానికి అయినటువంటి ఖర్చు సంవత్సరానికి దగ్గర వర్కర్స్ కావచ్చు, ప్యూరిఫికేషన్ కావచ్చు, ఎక్సెట్రా కావచ్చు, అయినటువంటి ఖర్చు సుమారుగా 12 నుంచి 13 కోట్లు అవుతుంది. మన డిమాండ్ 1,50,00,000. ఆ డిమాండ్ ఈ రోజు వరకు ఫిబ్రవరి క్రాస్ అయిపోయింది, ₹1 రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వాటర్ రావడం లేదు, బ్యాలెన్స్ ప్యాక్స్. దీనికి సంబంధించి ఈ సభలో చెప్తున్నామండి, ఒక కమిటీ వేసుకుందాం గౌరవ చైర్పర్సన్ గారి యొక్క సమక్షంలో. ఎక్కడైతే వాటర్ రావడం లేదో ఆ ప్రాంతాలకు అందరం కలిసి వెళ్దాం. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి గమనిద్దాం. అవి సాధ్యమైతే కనుక ఇంటర్నల్ ఏమైనా కనెక్షన్స్ కనుక వాట్సాప్ ఇంప్రూవ్ కనుక చేద్దాం. వాళ్ళకు ఆ రోజు నుంచి రైట్ ఆఫ్ అయినప్పటి నుంచి వాళ్ళు నీటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. కుళాయి లేకపోతే నీటి ఛార్జెస్ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంపై అధికార పార్టీ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. పనులు ఎక్కడా జరగడం లేదని, ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిందని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. దీంతో మున్సిపల్ ఎంఈ ఆవేదన వెలుబుచ్చారు. అధికార పార్టీ సభ్యులు తమని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. ఈ 14 ఫైళ్లు ఇక్కడ ఉన్నాయి, ఇంకా మాకు రావాల్సిన 30 ఫైళ్లు ఉన్నాయి. 44 ఫైళ్లు పెండింగ్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ జనాభా ప్రయోజనాలు, జనాభా అవసరాలకు సంబంధించి గవర్నమెంట్ అలాట్ చేస్తున్న డబ్బులని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టకుండా, వాళ్ళ ప్రయోజనాలకు వీళ్ళు పనిచేయకుండా ఇంజనీర్ డిపార్ట్మెంట్ మొత్తం నిర్వీర్యం అయిపోయి ఉంది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ నుంచి వద్దా ఉన్నా మేడం, ఫస్ట్ అవమానంగా మాట్లాడతాం మేడం. కాదు మేడం, ఎందుకు కాదు? చెప్పిన దాంట్లో మీరు ఒక నాయకుడిని సమాధానం చెప్పండి. తప్పు చేయలేదు, ఉద్దేశం మేము తప్పు చేయలేదు. చాలా ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారు. ఇన్సల్ట్గా కౌన్సిల్ మా దగ్గర అనంతరం అజెండాలోని అంశాలను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆమోదించారు. ఈ రోజున 29/2/2024 సాధారణ సమావేశం అన్ని 15 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసరమైన సమావేశం 12ంటికి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో 5 అంశాలు అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. సాధారణ సమావేశం అనంతరం అత్యవసర సమావేశం నిర్వహించి అజెండాలోని 5 అంశాలను ఆమోదించారు. అధ్యక్ష, వల్లపూడి సత్యనారాయణ అంట, ఈ కాంట్రాక్టర్ ఎవరో కూడా మనకు తెలియదు. ఇంతకుముందు గతంలో ఒక 10-15 వేసి వదిలేసిన సందర్భాలు ఉన్నాయంట. 2-3 కూడా చేయలేదంట ఇతను. మళ్ళా చంద్రబాబు పార్క్ని అతనికి టెండర్ లెస్ చేశారు, బాగా 25% లెస్ చేశారు. అతను వచ్చిద్దానని అంటున్నారు. అతను మరి చేస్తాడా, మరి వదిలేసి ఎట్లాగే గడుపుతాడా? నాది 15వ వార్డులో గడపకి తిరిగితే 4వ నెలలో ఏప్రిల్ నెలలో నేను గడప ఓపెన్ చేశాను. అదేక ఈ రోజు కూడా ఇంతవరకు అవి ఎప్పుడో టెండర్ వేశారు, చేశారు. ఇంతవరకు వర్క్ అనేది బిగిన్ చేయాలి. ఈ వర్క్ కాంట్రాక్ట్ 1 month చేస్తాను సార్. అప్పుడు కూడా టెండర్ వేసిన తర్వాత మాట్లాడాను. 4 రోజుల్లో పని మొత్తం పూర్తి చేస్తానని చెప్పారు సార్. ఎక్కడనే ఇంప్రూవ్ అనేది మాట్లాడారు. నాకు ఈ నెలలో చేస్తా ఉంటున్నాడా? వచ్చే నెలలో 10వ తారీఖు కూడా వచ్చిందని చెబుతున్నాను. స్కూల్ పిల్లలకు సెలవు రాబోతున్నాయి. సెలవులు వచ్చేటువంటి సమయాన్ని అంతా కూడా ఆ యొక్క పార్క్ ఏదైతే ఉందో అందరికీ యూసేజ్లోకి రావాలి. దానికోసమే కోటేశ్వరరావు గారితో ముందు వాటిలో ఆ వాటికి వెళ్ళినప్పుడు మాట్లాడి ఆయన కూడా చేయాల్సి అంటే దానికి కొంత డబ్బు లేకపోయినా కూడా చేయాలని చెప్పేసి ఆహ్లాదం రావాలనేసి అయింది. ఇన్ కేస్ ఆ కాంట్రాక్టర్తో చేయిస్తాడు మా ఏఈ గారు, చేయకపోతే ఇంకా సో లీగల్గా ఏం చేయాలో దాన్ని చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళతో చేయిస్తారు. ఏం బాబు అండర్స్టాండ్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం. కొల్లిపర దావులూరు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.